Show Christ through lives. Let's show Christ through our own lives. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ప్రభు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న మొదటి వాక్య భాగాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్య భాగం అంటే మొదటి వచనం నుంచి 12వ వచనం వరకు, అంటే 11, 12 కూడా మనం ఆ మొదటి భాగంలోనే కలుపుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వాక్య భాగం మొదటి అధ్యాయానికి కొనసాగింపుగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మొదటి అధ్యాయంలో మనం లాస్ట్ సెషన్స్ లో మాట్లాడుకున్నాం. మీ విశ్వాసం అగ్ని పరీక్షకు గురవుతుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని కొంచెం ఓర్చుకున్నట్లయితే గొప్ప ఘనతను, మెప్పును, ప్రశంసను దేవుడు మీకు ఇస్తాడు అని వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. చెదిరిపోయిన విశ్వాసులను బలపరుస్తూ రాస్తున్న లేఖ ఇది. తర్వాత ఆయన రాకడను దృష్టిలో పెట్టుకొని జీవించండి, నిరీక్షణ కలిగి జీవించండి. ప్రస్తుతం సంభవిస్తున్న వాటిని కొంతకాలమే అనుకొని ఆయన రాకడ సమయంలో మనకి కలగబోయే ప్రత్యక్షతను, మహిమను, ఘనతను దృష్టిలో పెట్టుకొని ఎదురు చూస్తూ జీవించమని చెప్తున్నాడు. మనం పరదేశులమే, మనం యాత్రికులమే. ఆ విషయం మర్చిపోకుండా మన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి అని వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనం మొదటి అధ్యాయంలో చూసాం. లాస్ట్ సెషన్ లో కూడా మనం చూసాం, మన ప్రవర్తన బాగుండాలి. శ్రమలు కలుగుతున్నాయి కాబట్టి, లేకపోతే ఏదో ప్రత్యేకమైన విషమ పరిస్థితుల్లో వెళ్తున్నాం కాబట్టి, ఇట్ నెవర్ బికమ్స్ అన్ ఎక్స్క్యూజ్ ఫర్ అవర్ లైఫ్ ఆఫ్ ప్యూరిటీ. జీవన విధానానికి దేవుడు ఎక్కడ రాజీ పడట్లేదు. మీరు కొంతకాలం ఓర్చుకోండి అని చెప్తున్నాడు. ఆ ఓర్చుకోవటానికి కావలసిన కృపంతటిని ఇస్తున్నాడు, కానీ ప్రవర్తనను మాత్రం జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. మన మనస్సులు రూపాంతరం చెందాలి, మన ప్రవర్తనలు మారాలి, మన చుట్టూ ఉన్న ప్రజల్ని మనం ప్రేమించాలి. ఎందుకంటే అక్షయమైన వాక్యం చేత మనం జన్మించబడ్డాము. ఆ వాక్యం మనలో పనిచేస్తున్నంత కాలం దానికి సంబంధించిన జీవన విధానమే మనం కలిగి ఉండాలి అని కూడా మనం మాట్లాడుతున్నాం. సో ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్ మన హృదయంలో ఒక నూతన జన్మ కార్యం చేసినప్పుడు ఆ ఇటర్నల్ వర్డ్ తగ్గట్టుగా మన జీవితాలు కూడా ఉండాలి అనే ఆ తలంపుని 2వ అధ్యాయంలో కూడా కొనసాగిస్తున్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా, అంటే రక్షించబడ్డాక గాడ్ ఈజ్ గుడ్ అని మీరు అనగలిగితే, మీ అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలిగితే, దెన్ మీ లైఫ్ స్టైల్లో అది కనపడాలి అని చెప్తున్నాడు. సో సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని, ఇవి చాలా స్పష్టమైన కొత్త నిబంధన హెచ్చరికలు అన్నమాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం కూడా మీరు చదువుకోవచ్చు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటే మనం అటువైపు వెళ్ళట్లేదు, మళ్ళీ మనకు సమయం చాలదు కాబట్టి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఇంచుమించు ఇలాంటి మాటలే కనపడతాయి మనకి. మరి పౌలు భక్తుడు కూడా ఇటువంటి మాటలే చెప్పటం, పేతురు భక్తుడు కూడా ఇటువంటి మాటలే చెప్పటం, పరిశుద్ధాత్మ వీరిరువురిని ఒకే విధంగా ప్రేరేపించి రాయించినట్టుగా మనకు కనపడుతుంది. ఏకాత్మ అని మనకు కనపడుతుంది. కొన్ని మానేయమంటున్నాడు, డెలిబరేట్ గా వాటికి స్టాప్ పెట్టండి అంటున్నాడు. సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు, పర్టికులర్లీ అన్ని కవర్ అయిపోతున్నాయి ఇక్కడ. లోపల ఉండేవి, బయటికి నటించేది, మన మాటల్లో వ్యక్తం చేసేది, ఇంక్లూడింగ్ అవర్ ఎవ్రీడే వర్డ్స్, మాటల్లో కూడా అవి కనపడుతున్నాయి. వాటిని మానేయండి.
ఎఫెసీ పత్రిక 5లో కూడా ఉంది. చాలా జాగ్రత్తగా మీ మాటలుండాలి. వాటిని కూడా మానండి. వేస్ట్ మాటలు మాట్లాడొద్దు. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దు. తర్వాత మాలిన్యం విడిచిపెట్టండి. ఇంచుమించు ఇవే ఇన్‌స్ట్రక్షన్ మీరు ఎఫెసీ పత్రిక 5 అధ్యాయంలో కూడా మీరు చూడొచ్చు. కొన్ని మానేయమని బైబిల్ చెప్తున్నప్పుడు వాటిని మనం సీరియస్‌గా తీసుకొని మానుతున్నప్పుడే మన వ్యక్తిగత జీవితాలలో ఆ చేంజ్‌ని కనబరచటానికి కానీ, నిజంగా ఆ చేంజ్‌ని అనుభవించటానికి కానీ వీలు కుదురుతుంది. సో, మార్పు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో తీసుకొస్తాడు. బాధ్యతగా మనం కూడా అందుకు తగ్గట్టుగా ప్రవర్తించాలి కాబట్టి, ఏం చేయాలో, ఏం చేయకూడదనే విషయంలో మనం కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. నేను దేవుడిని నమ్ముకుంటాను. ఇక నేనేం చెయ్యను. నేచురల్‌గా అవన్నీ అవే వాటంతట అవే సెట్ అవుతాయి అనంటే, అది బాధ్యతా రాహిత్యం అవుతుంది. నేచురల్‌గా మన జీవితాల్లో వచ్చే మార్పులు నేచురల్‌గా దేవుడే తీసుకొస్తాడు. నైతికంగా నేను బాధ్యత వహించాల్సిన విషయాల్లో నేనే బాధ్యత వహించాలి. సో, సాంక్టిఫికేషన్‌లో అంటే సాంక్టిఫికేషన్ అనే ఒక సిద్ధాంతంలో, ఒక ట్రూత్‌లో అంటే క్రిస్టియన్ లైఫ్‌లో ఎదిగే క్రమంలో మనం బాధ్యత కలిగి ఉండాలి. మీరు కొన్ని మానేయండి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు ఆ పనులు చేస్తున్నారని, ఘోరంగా బిహేవ్ చేస్తున్నారని, చాలా భయంకరమైన, భ్రష్టమైన నేచర్‌లో ఈ పాఠకులున్నారు. వాళ్ళకి ఉత్తరం అంతగా మనం ఆలోచించవసరం లేదు. ఇట్స్ ఏ కామన్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్. ఎవరెవరికి రాసినా కూడా చెప్పే మాటలు, అందరికీ వర్తించే మాటలు. ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ దట్ యూ ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్, దానికి తగ్గట్టుగానే మీరు జీవించండి. దానికి తగ్గట్టుగానే మీరు ఆలోచించండి. దానికి తగ్గట్టుగానే మీరు ప్రవర్తించండి. దానికి తగ్గట్టుగానే మీ మాటలు కూడా ఉండాలి. ఒకటి, కొన్ని మానేయాల్సిన వాటి మీద మీరు దృష్టి పెట్టాలి. 2, ఎదగాల్సిన వాటి మీద మీరు మనసు పెట్టాలి. ఏమేం మానేయాలో ఆ లిస్ట్ మీరు తయారు చేసుకోండి. ఏ విషయాలు ఎదగాలో ఆ లిస్ట్ కూడా మీరు తయారు చేసుకోండి. సో, ఐ నీడ్ టు గ్రో ఇన్ దిస్ యాస్పెక్ట్. ఐ నీడ్ టు స్టాప్ దీస్ థింగ్స్ అని విశ్వాసం ఎప్పటికప్పుడు చెక్ పాయింట్స్ పెట్టుకోవాలి. కొన్ని మానేయమంటున్నాడు. ఎదిగే విషయం ఒకటి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. ఈ సంఘస్థులు కొత్తగా జన్మించిన విశ్వాసులని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం పోలిక మాత్రమే. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండమన్నాడు గానీ, మీరు కొత్తగా జన్మించిన శిశువులు అని అంటలేదు. వాళ్ళు ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్‌లో చూసాం. విపరీతమైన శ్రమానుభవాలు గుండా వెళ్తున్నారు. చెదిరిపోయారు. అయినా కూడా చెప్పనశక్యం కాని ఆ మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవిస్తూ విశ్వాసం నిలదొక్కుకుంటూ సస్టైన్ అవుతున్నారు. పర్సిక్యూషన్ అనే ఒక సముద్రాన్ని ఈదుకుంటూ వాళ్ళు సస్టైన్ అవుతున్న విశ్వాసులు వాళ్ళు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఒకవైపు మీరు విశ్వాసం నిలబడుతున్నారు. ఐ అప్రిషియేట్ థాట్. కొంచెం ఓర్చుకోండి. బట్ మీ ప్రవర్తన మీద ధ్యాస పెట్టండి. అది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. దేవునికి తగిన పిల్లల్లాగా ప్రవర్తించండి. కొన్ని డెలిబరేట్‌గా మానేయండి. బట్ మీరు దృష్టి పెట్టాల్సిన విషయం ఒకటుంది. ఏంటంటే, రక్షణ విషయంలో ఎదగటం విషయం దృష్టి పెట్టండి. ప్రతి విశ్వాసి ఇది చాలా ప్రాముఖ్యమైన ఇన్‌స్ట్రక్షన్ కింద తీసుకోవాలి. నేను దేవునిలో ఎదగాలి. నేను దేవునిలో ఎదగాలి. నేను మళ్ళీ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. కొత్తగా దేవుడిని నమ్ముకున్న ప్రజలకు రాస్తున్నాడని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో వాళ్ళ గురించి మనం చదివితే దే ఆర్ ఆల్రెడీ ఇన్ థిస్ బ్యాటిల్ మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఆల్రెడీ నిలదొక్కుకొని చాలా అనుభవాలు గుండా వెళుతున్న విశ్వాసులు. వాళ్ళని ధైర్యపరచటానికే పేతురు భక్తుడి ఉత్తరం రాస్తున్నాడు కానీ, ఏమి తెలీదని రాయట్లేదు. బట్ డిజైర్ ఎలా ఉండాలి అంటే, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండాలి. మీకిదే తెలీదని కాదు. బట్ మీ ఇంట్రెస్టు ఎప్పుడూ కూడా పాతబడిపోకూడదు. రక్షణ విషయంలో ఎదగాలి అని ఒక డిజైర్ మీకుండాలి. ఆ డిజైర్ ఎలా ఉండాలి అంటే, కొత్తగా జన్మించిన శిశువులు పాల కోసం ఎలా ఆపేక్షిస్తారో అలా ఉండాలి. లాంగింగ్ ఫర్ మిల్క్.
ఇన్ఫాంట్ బేబీస్ పాల కోసం ఎంత తాపత్రయపడతారో, ఎంత ఆరాటపడతారో, ఆ పాలు దొరికే వరకు ఎంత వెంపర్లాడతారో, ఎంత ఎదురు చూస్తారో, ఆ మదర్ కోసం వాళ్ళు ఎంత ఆపేక్షగా ఎదురు చూస్తా ఉంటారో. ఆ పాలు దొరికే వరకు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటదో యూ సీ దట్. ఆ డిజైర్ ఫర్ గాడ్స్ వర్డ్ అని చెప్తున్నాడు. వాక్యం కోసం ఆపేక్ష. డిజైర్ ఫర్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం అంటే ఇష్టం. ఎంత ఇష్టమో అది కనపరచండి. దేవుని వాక్యం ఇష్టమని ఎలా వ్యక్తం చేస్తాం? దేవుని వాక్యం ఇష్టమని ఎలా వ్యక్తం చేస్తాం? వి రీడ్, వి లిజన్. దేవుని వాక్యం వింటాము, చదువుతాము, మాట్లాడుకుంటా ఉంటాం, చర్చిస్తా ఉంటాం. యూ రిమెంబర్ యువర్ ఎర్లీ డేస్. ప్రభు నమ్ముకున్న మీ తొలి దినాలు జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరు ముగ్గురు విశ్వాసులు కలిసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్‌గా దేవుని వాక్యం మాట్లాడుకునేవాళ్ళు. ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో నువ్వు వాక్యాన్ని ఎలా చదివేవాడివి? ఎవరైనా వాక్యం బోధిస్తా ఉంటే ఎంత ఇంట్రెస్ట్‌గా కూర్చొని వాక్యం వినేవాడివి. ఐ రిమెంబర్ దోస్ డేస్. ఎవరన్నా అన్నలు వాక్యం డిస్కస్ చేస్తా ఉంటే ఇంక అక్కడి నుంచి కదిలేవాడిని కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ క్షణం ఒక్క క్షణం నా మనసు డైవర్ట్ అయినా, ఇక్కడి నుంచి లేచి పక్కకెళ్ళిపోయినా ఐయామ్ మిస్సింగ్ సంథింగ్. నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. అది సంథింగ్ ఏదో ఒక గ్రేట్ ట్రూత్ మిస్ అయిపోతాను అనే ఒక అలర్ట్‌నెస్. చర్చ్‌కి లేట్‌గా వెళ్తే ఏడుపొచ్చేది. ఎందుకు ఏడుపొచ్చేదంటే అయిపోయింది 5 మినిట్స్ లేట్ అయిపోయాను. చాలా వాక్యం మిస్ అయిపోయాను. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. చెమటలు కక్కుంటూ, సైకిల్ తొక్కుకుంటూ ఆహ్, ఎలా వెళ్ళేవాడిని. ఎందుకంటే వాక్యం మిస్ అవ్వకూడదు. వాక్యం ఒక్క సింగిల్ వర్డ్ కూడా మిస్ అవ్వకూడదు. అండ్ ఎంత చదివేవాడినో, ఎంత చదివేవాడినో, ఎంత చదివేవాడినో. ఎన్ని పుస్తకాలు చదివామో, ఎంత బైబిల్ చదివామో. విచారం ఏంటో తెలుసా? రాను ఆ ఆపేక్ష కనుమరుగైపోతుంది. ఈళ్ళేదో చెప్తా ఉంటారులే అని లేచి ఎళ్ళిపోవటాలు. ఇదివరకు ఏ అన్నలు మాట్లాడుతా ఉంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇప్పుడు ఆ అన్నలు మాట్లాడుతా ఉంటే సోదిలాగా అనిపిస్తది. ఇదివరకు ఏ బోధకుడి కోసం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఆ చర్చ్ నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఇదివరకు ఏ బైబిల్ పట్టుకొని గంటలు చదువుకుంటాను. ఆ బైబిల్ నేను ఇప్పుడు ఎక్కువ సేపు పట్టుకోలేను. సంథింగ్ హ్యాపెండ్. సంథింగ్ అంటే ఏం లేదు అర్థం. ఆ ఆపేక్ష పోయింది. సో, నేను ఇదివరకులాగా ఎక్కువ అధ్యాయాలు చదవట్లేదు. లేకపోతే ఇష్టంగా చదవట్లేదు. ప్రేమగా చదవట్లేదు. ఆకలిగా వాక్యం చదువుకొని ఆహ్, ఆకలి తీర్చుకున్నాను అని తృప్తి కలిగినంత సేపు వాక్యం చదువుకునే రోజులు పోయినియి. సో, ఇప్పుడు మొక్కుబడైపోతది. అలవాటైపోతది. కుదిరినప్పుడు చదువుకుందాం. దానికి రకరకాల డైలాగులు చెప్తాం. ఏంటంటే, చదివితే జాగ్రత్తగా చదవాలండి. ఎలా పడితే అలా చదవకూడదు అనుకుంటా అసలు చదవడు. ఇదివరకు నాకు తెలుసు నేను లేవగానే ఇలా పల్టీ కొట్టినట్టుగా నీళ్ళలోంచి చేసేవాడిని. పల్టీ అంటే పల్టీయే. మంచం మీద నుంచి ఇలా ఉల్టా ఇలా దిగి మీకు అర్థమవుతుందనుకుంటా. ఇలా జంప్ చేసి మోకాళ్ళ పొజిషన్‌లోకి వెళ్ళిపోయేవాడిని. మంచం దగ్గరే మోకరించేవాడిని. ఇప్పుడు అలా కాదు. బ్రష్ చేసి, కాఫీ తాగి, మెల్లగా ఫ్రెష్ అయ్యి ఏంటంటే ఒక ఒక ఫ్రెష్‌గా చదవాలండి అని ఒక ఇదనమాట. ఇదంతా సమర్థించుకోటానికో ఏవో దేని రీజన్ దానికి ఉండొచ్చేమో కానీ, ద పర్సెంటేజ్ ఆఫ్ లవ్ హాస్ గాన్ డౌన్. ఆ ప్రేమ శాతం తగ్గిపోయిందనేది మాత్రం వాస్తవం. అది తగ్గకుండా చూసుకోండి అని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. అపేక్షించండి. ఎంతగా అపేక్షిస్తారో అంత అపేక్షించండి. ఎంతగా వింటారో అంత వినండి. ఎంతగా నేర్చుకుంటారో అంత నేర్చుకోండి. నేనొకసారి ఒక చోటకెళ్ళి కూర్చొని వాక్యం వింటుంటే ఒకాయనొచ్చి "మీరొచ్చారేంటి?" అంటున్నాడాయన. నేను రాకూడదా అంటే, మీరు స్పీకర్ గదా! ఎంత చీప్ ఆలోచనలో చూడండి. స్పీకర్ వాక్యం వినొద్దా? స్పీకర్ వాక్యం నేర్చుకోవద్దా? నేను వినాలి కదా! నాకు దానికి మళ్ళీ పెద్దది మీరు చాలా గ్రేట్ అండి. అండ్ డియర్ ఫ్రెండ్స్, అది మోసం. అది మోసం. ఒక స్పీకరు వేరే స్పీకర్ వాక్యం వింటుంటం గొప్ప అని మీరనుకుంటే అది మోసం. వేరే వాళ్ళ వాక్యం వింటాడండి. చాలా హంబుల్ అండి. మోసం.
అది అబద్ధం నమ్మొద్దు. అది మనకి అవసరం. అది మనకవసరం. ఎవ్రి బిలీవర్ షుడ్ లెర్న్. నేను వేరే వాళ్ళ వాక్యం వినటానికి నేను కదిలి ఇంకో చోట రావటానికి నేను ఇగో ఫీల్ అవుతున్నానా? లేకపోతే స్టేటస్ చూపిస్తున్నానా? లేకపోతే ఏ సాకు చెప్తున్నానా? గుర్తుపెట్టుకోండి. నువ్వు ఆల్రెడీ పక్కదారి పట్టేసావు. I know many preachers, they never listen to anyone's word. వినటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళు చెప్పటానికే సిద్ధంగా ఉంటారు. వాళ్ళు వినరు. వాళ్ళు నేర్చుకోరు. వేరే వాళ్ళ దగ్గర నేర్చుకోవటానికి వాళ్ళు సంసిద్ధంగా ఉండరు. పాలలాగా నాకు కావాలి. ఐ నీడ్ థిస్ మిల్క్. లేకపోతే నేను నాకు కష్టం. ఆ మిల్క్ నా కడుపులోకొచ్చే వరకు నేను తట్టుకోలేను అని ఒక బేబీ అల్లాడిపోతున్నట్లుగా ఐ వాంట్ గాడ్స్ వర్డ్. మీరెంత చదువుతారో అంత చదవండి. ఎంత వింటారో అంత వినండి. ఎంత నేర్చుకుంటారో అంత నేర్చుకోండి. బైబిల్ చదవండి. బైబిల్ గురించి రాసిన పుస్తకాలు చదవండి. ఆడియోస్ వినండి. నాకు బాగా తెలుసు. నేను డిగ్రీ టైమ్‌లో మా చర్చ్‌లో ఉన్న పెద్దలని అడిగి, ఆ పెద్దవాళ్ళ ప్రసంగాలు, క్యాసెట్‌లు అడిగి తీసుకెళ్ళిపోయేవాడిని నైట్స్. అంటే ఎంత ఆసక్తి అంటే, వాళ్ళెప్పుడు పడుకుంటారో ఆ టైం గుర్తుపెట్టుకునేవాడిని. 12 కల్లా పడుకుంటున్నాడు పాస్టర్ గారంటే, "అన్నా మీరిప్పుడు పడుకుంటారు గదా! రేపు మార్నింగ్ కల్లా తెచ్చిచ్చేస్తా" అన్నాను. అంటే 12-6 ఆర్ 12-7 ఇక ఆయన వినడు క్యాసెట్ అని ధీమా అనమాట నాకు. ఎందుకంటే పడుకుంటాడు గాబట్టి. ఆ ఒక్క గంట క్యాసెట్ తీసుకెళ్ళి ఆహ్, ప్రీచర్స్ క్యాసెట్‌లు తెల్లార్లు విని ఒకటికి మళ్ళీ ఇచ్చేయాలి కదా! మళ్ళీ మనది కాదు ఆ క్యాసెట్. అలాగని అర్ధరాత్రులు నాకెవరు దాన్ని డూప్లికేట్ చేసి పెట్టరు. అప్పుడు అదే క్యాసెట్ 2 సార్లు, 3 సార్లు విని పొద్దున్నే తీసుకెళ్ళి ఇచ్చేసేవాడు. 'బ్యాక్ టు ద బైబిల్' రేడియో ప్రోగ్రామ్ వచ్చేది ఫీబా స్టేషన్ నుంచి. పగలు ఎక్కడున్నా ఎవరి దగ్గర నా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడున్నా సరే, మధ్యాహ్నం 3:00, 4:00 మళ్ళా పరిగెత్తుకుంటూ ఆ టైంకి ఇంటికెళ్ళిపోయేవాడు. ఇంటికెళ్ళి రేడియో ఆన్ చేసేవాడు. వ్యాన్ వేర్స్‌బీ మెసేజెస్ కోసం. వాక్యం నేర్చుకోవాలి. ట్రూత్. ఐ నీడ్ గాడ్స్ వర్డ్. వాక్యం నేర్చుకోవటానికి ఇంట్రెస్ట్ ఎంతుండాలి అంటే, ఎంత అనే కొలమానం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకోవాలి. ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవాలి. నాకోసారి హెల్త్ ఇష్యూ అయినప్పుడు కొంచెం క్రిటికల్ అయినప్పుడు మా డాక్టర్ ఏమన్నారంటే, "మీరిక ఈ స్టడీస్ ఆపేయాలండి. ఎక్కువ యూనో స్ట్రెస్ పెట్టదు. మీ మైండ్ తీసుకోవట్లేదు. అంత హెవీ ప్రెషర్ పెట్టదు. మీరు స్టాప్ చేయాలి" అంటే, నేను ఆయన దగ్గర కొంచెం కైండ్ ఆఫ్ ఆహ్, బాధగా అన్నాను. "సార్ నా పనే ఇది సార్. నా పనే ఇది సార్. ఇది కూడా మీరు నన్ను ఆపేయమంటే వాట్ కెన్ ఐ డూ?" అయితే గ్యాప్ తీసుకొని కొంచెం చదువుకోండి అన్నాడాయన. ఇక మరేమంటాడిక? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐ రియల్లీ వాంట్ టు ఆస్క్ యూ థిస్ క్వెషన్. మీ ఇంట్రెస్ట్ ఎంతుంది? దేవుని వాక్యం పట్ల? ఎంత వింటారు? ఎంత చదువుతున్నారు? ఎంత నేర్చుకుంటున్నారు? విశ్వాస జీవితంలో ఉన్న పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా? కొంతకాలం అయ్యాక దేవుళ్ళు ఎదిగాక వాక్యం అంతా బేసిక్‌గా ఒక ఓవర్ వ్యూ అర్థమైందని అనుకోగానే మాకు అర్థమైపోయింది అనుకుంటున్నారు. ఇక నేర్చుకోవట్లేదు ఆపేస్తున్నారు. మేము దేవుడిని నమ్ముకున్నాము. బాప్టిజం తీసుకున్నాము. చర్చ్‌కెళ్తున్నాము. చర్చ్‌లో కొంచెం యాక్టివ్‌గా ఉన్నాము. పర్వాలేదు. మాకందరూ పరిచయాలయినియి. మేము గూడా అందరికి ఇంపార్టెంట్ పీపుల్‌లా తయారయ్యాము. సో, మాకొక సర్కిల్ ఉంది. అండ్ దేర్‌ఫోర్ వి నీడ్ నాట్ లెర్న్ అని అనుకుంటే మనం మోసం చేసుకుంటున్నాం. వేరే వాళ్ళు చెప్తా ఉంటే కూర్చొని వినలేకపోతున్నావా? నీ అంతట నువ్వు ఇష్టంగా చదువుకోలేకపోతున్నావా? దెన్ సంథింగ్ ఈస్ రాంగ్. రీడ్ ద బైబిల్. చాలా రిసోర్సెస్ వచ్చాయి. ఎన్ని స్టడీ బైబిల్స్ వచ్చాయో. ఎంతమంది అద్భుతమైన పుస్తకాలు రాస్తున్నారో. ఎన్ని ఆడియో బైబిల్స్ వచ్చాయో. సమ్‌టైమ్స్ వైల్ ఐ ట్రావెల్ బైబిల్ యాప్ ఆన్ చేసుకుంటాను. నేను చదువుతాను. కానీ దాన్నే మళ్ళీ యాప్ ఆన్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చదువుతా ఉంటే మళ్ళీ ఇంకొంచెం బెటర్‌గా చదువుతారు నాకంటే. ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుద్ది. నేను చదివితే అర్థం కాని ఒక క్వెషన్ వాళ్ళు చెబితే అర్థమవుద్దేమో.
చాలా మంది యూట్యూబ్‌లో మెసేజెస్ ఉంటాయి మంచి మంచి వాళ్ళవి. ఎందుకు వినకూడదు? యూట్యూబ్స్ ఉన్నాయి, యాప్స్ వచ్చినియి, స్టడీ బైబిల్స్ వచ్చినియి, ఆన్‌లైన్ చదువుకోవచ్చు, వెబ్‌సైట్స్ ఉన్నాయి. వందల రిసోర్సెస్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు వినాలే కానీ, నువ్వు చూడాలే కానీ, నువ్వు వెతకాలే కానీ, బోలెడంత వాక్యం, స్వచ్ఛమైన వాక్యం అందుబాటులో ఉంది. ఎత్తుకోవటానికి మనకు బద్ధకం. బద్ధకం కూడా కాదు. ఆ లవ్, ఆ ఇష్టం పోయిందంతే. దానికేవో కారణాలంతే. పేతురు భక్తుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యూ లాంగ్ ఫర్ మిల్క్. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఐ వాంట్ టు గ్రో ఇన్ సాల్వేషన్. నేను రక్షించబడ్డానని అనుకుంటం కాదు. నేను ఎదగాలి అని అనుకోవాలి కదా! నేను ఎదగాలని అనుకోవాలి కదా! నేను ఎదగాలని అనుకోవటం మీరు మానేసి ఎంతకాలమని చెప్పండి నాకు. కొత్తలో నాకు బాగా గుర్తు. లెట్ మీ షేర్ థిస్ వన్ ఆల్సో. మీలో కొంతమంది మేబీ కొంతమంది నాతో పాటు అగ్రీ అవ్వచ్చు. కొంతమంది కనెక్ట్ అవ్వచ్చు. నేను దేవుడిని నమ్ముకున్న కొత్తలో బైబిల్ స్టడీకెళ్ళినప్పుడల్లా ప్రేయర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ పాయింట్ ఇదే చెప్పేవాడిని. నేను రక్షణలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, నా స్పిరిచ్యువల్ లైఫ్ కోసం ప్రార్థన చేయండి అని అడిగేవాడిని. ఎప్పుడు మానేసానో నాకు గుర్తులేదు. ఎప్పుడు మానేసానో నాకు గుర్తులేదు. తర్వాత నా ప్రేయర్ పాయింట్స్ పోయినియి. తర్వాత మీకేమైనా ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయా అంటే నా స్పిరిచ్యువల్ లైఫ్ కోసం ప్రార్థన చేయండి అని అడగటం మానేసి ఎన్ని సంవత్సరాలయిందో తర్వాత నాకు గుర్తొచ్చింది. అంటే ఎక్కడో నేనిది అడగవసరం లేదు అని అనుకున్నానా? మర్చిపోయానా? ఐ డోంట్ నో. ఇప్పుడు మళ్ళీ సిగ్గుపడి ఈ ఈ ఈ కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా నా కోసం ప్రేయర్ చేయండి అంటే, మళ్ళీ అది ఎగతాళిగా చూస్తున్నారు. నీ స్పిరిచ్యువల్ లైఫ్ కోసం ప్రార్థన చేయటం ఏంటి బ్రదర్? నువ్వు ఆల్రెడీ ఒక పెద్ద ఇది గదండీ! మోసం, మోసం. ఆల్రెడీ పెద్దలేముండవు. నేను ఎదగాలి. నేను ఎదగకపోతే అయిపోయాను నేను. ఐదర్ యూ గ్రో అప్ ఆర్ యూ గో డౌన్. ఎవరన్నారు చాలా బ్యూటిఫుల్‌గా అన్నారు. ఇదొక శిఖరాన్ని అధిరోహించే ఒక క్లైంబింగ్ లాంటిది. అయితే నువ్వు పైకెక్కుతా ఉంటావు. లేదా కిందకి జారుతా ఉంటావు. మధ్యలో ఆగి అటు ఇటు గాకుండా తటస్థంగా ఉండేది ఏముండదు క్రిస్టియన్ లైఫ్‌లో. అయితే నువ్వు ఎదుగుతా ఉన్నావు. లేదా ఎదగడం ఆపేసి కిందకి దిగుతున్నావు అంతే. ఒక్కోసారి సిగ్గేస్తా ఉంటది. ఫస్ట్‌లో చాలా ఇష్టంగా నా ఆత్మీయ జీవితం కోసం ప్రార్థన చేయండి అని చెప్పగలిగిన వాడిని, ఆ ప్రేయర్ పాయింట్ ఎప్పుడు మానేశానో నాకు గుర్తులేదు. బట్ ఈవెన్ టుడే ఐ స్టిల్ ప్రే గాడ్ దట్ ఐ రియల్లీ వాంట్ టు గ్రో ఇన్ ట్రూత్. ఐ రియల్లీ వాంట్ టు గ్రో ఇన్ క్రైస్ట్. వాళ్ళకి చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు వారి దగ్గరికొచ్చారు మీరు. 4 వచనం. మీరెక్కడికొచ్చారో తెలుసా? ప్రభువు దగ్గరికొచ్చారు. మీరు ప్రభువు దగ్గరికొచ్చారు. మనుషుల చేత విసర్జించబడిన, దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన, సజీవమైన రాయి, రాక్ అన్నాం. ఇదొక బ్యూటిఫుల్ ఇమేజ్ పాత నిబంధనలో. ఒక రాక్ ఉందట. దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాక్ అట. అమూల్యమైన రాక్ అట. సజీవమైన రాక్ అట. లివింగ్ స్టోన్. స్టోన్ అని లేకపోతే రాక్ అని సమానార్థకాలుగా వాడుతున్నారు. సజీవమైన రాయి, అమూల్యమైన రాయి, దేవుడు ఏర్పరచుకున్న రాయి. కానీ ఆ రాయిని మనుషులు విసర్జించేశారు. ఎంత క్లియర్‌గా ఉందో చూడండి ఇక్కడ. దేవుడి అమూల్యమైన ఏర్పరచబడిన ఒక రాయి ఉందట. ఒక పెద్ద రాక్ అంట. రాయి అంటే చిన్న రాయి కాదు. పెద్ద రాయి. ఒక పెద్ద బండ. ఆ బండని దేవుడు అమూల్యమైనదిగా ఎంచాడట. దేవుడు ఏర్పరిచిన ఒక ఆ బండరాయి ప్రజలు విసర్జించేశారు. గుర్తు చేస్తున్నాడు. ఓల్డ్ టెస్టమెంట్ కాన్సెప్ట్ గుర్తు చేస్తున్నాడు. నిషేధించబడిన ఒక రాయి, లేకపోతే విసర్జించబడిన ఒక రాయి. ఈ లోకం ఏ రాయినైతే వద్దనందో ఆ రాయి దగ్గరికొచ్చారు మీరు. యూ రిమెంబర్ ఎవరి దగ్గరికి మీరొచ్చారో ఆయన ఎటువంటి వాడో మీరు చూడండి, గుర్తు చేసుకోండి.
బీ కేర్‌ఫుల్ అంటున్నాడు. ఏంటి అనంటే, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్. 6 వచనంలో దీని కాన్సెప్ట్ ఉంది. 6, 7 వచనాలు నేను మీతో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 6, 7 వచనాలు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయి ఆయన. యెషయా గ్రంథంలోని వచనాన్ని కోట్ చేస్తున్నాడు. ఇది ఒక స్టోన్ ఉందట. ఆహ్, యాహ్! 7 నేను సమ్మరైజ్ చేస్తున్నాను. 6, 7, 8 కూడా. 6, 7, 8 వచనాలు. ఒక స్టోన్ ఉంది. ఒక బండ రాయి, పెద్ద రాయి ఉంది. దేవుడు ఏర్పరిచిన అమూల్యమైన, సజీవమైన రాయి. మనుషులు దాన్ని విసర్జించారు. దేవుడేమో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. యెషయా భక్తుడు దాన్ని మళ్ళీ తన గ్రంథంలో చెప్పాడు. నిషేధించబడ్డాయి. అంటే ప్రజలు వద్దన్నారు. కానీ మూలకు తలరాయట. మూలకు తలరాయి అంటే, ఆ తలరాయి అనే పదానికి అర్థం ఏంటంటే, మూలన పెట్టిన ఒక ఇంపార్టెంట్ రాయి. అంటే ఇల్లు కట్టేటప్పుడు, ఫౌండేషన్ వేసేటప్పుడు కార్నర్‌లో పెట్టే మొట్టమొదటి రాయట. అంటే చెక్కుతారు. దాన్ని నీట్‌గా తయారు చేస్తారు. కార్నర్‌లో పెడతారు. ఎందుకు కార్నర్‌లో పెడతారంటే, ఇటు 2 వైపులా వాల్స్ రావటానికి, ఆ వాల్స్‌కి కనెక్టింగ్‌గా అడుగున మూలన పెట్టే మొట్టమొదటి స్టోన్ అన్నమాట. కార్నర్ స్టోన్ అంటారు. ఆ కార్నర్ స్టోన్ సరిగ్గా ఫిట్ అయితేనే పెట్టిన తర్వాతే ఇటు వాల్స్ పేర్చుకుంటా, రాళ్ళు పేర్చుకుంటా వెళతారు. ఈ కార్నర్ స్టోన్ గనక సరిగా లేకపోతే వెరీ సూన్ ఆ బిల్డింగ్ పడిపోతదట. ఆ పేర్చిన రాళ్ళన్నీ కూడా ఒక్కొక్కటి కూలిపోతాయి. ఎక్కువ కాలం ఆ బిల్డింగ్ ఉండదట. అంటే దేవుడు ఒకటేదో నిర్మాణాన్ని చేస్తున్నాడు. దేవుడేదో ఒకదాన్ని కడతన్నాడు. ఆ కట్టటానికి దేవుడు ఈ వ్యక్తిని, యేసుక్రీస్తు ఈయనను ఒక మూల రాయిలాగా దేవుడు నియమించాడట. క్రైస్ట్ ఈస్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ సమ్ బిల్డింగ్ బై గాడ్. దేవుడు నిర్మించే ఒకానొక కట్టడానికి మూల రాయిలాగా, కార్నర్ స్టోన్ లాగా యేసుక్రీస్తు వారిని పెట్టారు. ఈయనని ఆధారం చేసుకొని ఆ చుట్టూ ఉన్న రాళ్ళన్నీ పేర్చబడి కట్టబడుతూ ఉంటాయి. ప్రజలు ఈ రాయిని వద్దన్నారట. ఈ రాయిని వద్దన్నారు. ఈ రాయి మీద కట్టబడిన ప్రజలేమో సేఫ్‌గా ఉంటారట. ఈ రాయిని వద్దన్న ప్రజలు ఆ రాయికి తగిలి నశిస్తారట. ఇది ఎలా సాధ్యం మనకు తెలీదు. ఒక్కోసారి చదువుతా ఉంటే ఈ వచనాలు ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు. అడ్డుబండగా అయిపోయిందది. ఇక్కడ కూడా ఉందది. ఆహ్, అది అడ్డురాయి, అడ్డుబండ అయిందట. విశ్వసించిన వారికది మూలకు తలరాయయింది. విశ్వసింపని వారికి అదొక స్టంబ్లింగ్ బ్లాక్ అయింది. 2 ఇమేజెస్ నేను మీకు గుర్తు చేస్తాను. 2 విధాలుగాను అది కరెక్టే. ఒకటి, నేను అది వద్దనుకోని గనక నేను అంటే విశ్వసింపకుండా ఆ రాయిని నేను తిరస్కరించడం అంటే అర్థం ఏంటంటే, ఇన్ అదర్ వర్డ్స్ మనం గనక ఊహించుకోగలిగితే, ఆ రాయికి తట్టుకొని బొక్కబోర్లా పడి చనిపోవటం. అడ్డురాయి. ఆ రాయికి తట్టుకొని బొక్కబోర్లా పడి చనిపోవటం. రెండోది, దానియేలు గ్రంథంలో మనకొక ఇమేజ్ కనపడుతుంది. కొంతమంది బైబిల్ పండితులు దాన్ని కూడా సూచించారు. దానియేలు గ్రంథంలో ఒక ఇమేజ్ కనపడుతది. ఒక స్టాచ్యూ పెట్టారట. ఒక్కొక్క స్టాచ్యూ పైనుంచి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా వచ్చాడు. తల ఒక రాజ్యం, బాడీ ఒక రాజ్యం, నడుం దగ్గర నుంచి ఒక రాజ్యం ఇలా చెప్పుకుంటా వచ్చాడు. పాదాల దగ్గర ఒక రాజ్యం. అంటే గోల్డ్, సిల్వర్ లేతే ఇత్తడి, ఐరన్, మట్టి కలిసిన ఇట్లాంటి డిస్క్రిప్షన్ ఉంది.
ఫైనల్‌గా అంట పైనుండి ఒక బలమైన పెద్ద రాయొచ్చి దీన్ని స్మాష్ చేసి, తునాతునకలు చేసి అక్కడ సెటిల్ అయిపోయిందనమాట. అంటే విశ్వసింపని వారు ఆ రాయి కింద నలిగిపోయారు. ఆ రాయి భవిష్యత్తులో సమస్తాన్ని స్వాధీనపరుచుకొని స్థిరమైన ఒక రాజ్యంలాగా నిలబడటానికి కారణం అవుతుంది. దేవుడు ఏదో చేయబోతున్నాడు. అది అన్నిటిని తునాతునకలు చేసి ఒక బలమైన, సుస్థిరమైన, శాశ్వతమైన కట్టడంలాగా నిలబడబోతోంది. దానికి ఎంటైర్ ఏమనాలి రైట్ పదం ఏమి లేదు. కార్నర్ స్టోనే అని అంటున్నాను నేను కూడా. కానీ యాక్చువల్ దానికి మొత్తం దాని స్ట్రక్చర్, దాని బ్యాక్ బోన్, దాని ఫౌండేషన్, దాని ఎవ్రీ స్ట్రాంగ్ పాయింట్ ఎవరంటే యేసుక్రీస్తు వారే. మీరెవరి దగ్గరికొచ్చారో తెలుసా? ప్రజలు ఎవరినైతే విసర్జించారో ఆయన దగ్గరికొచ్చారు. ఆయనే భవిష్యత్తు మొత్తాన్ని తిరగరాయబోయే రక్షకుడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు. ఆయనందు విశ్వాసం ఉంచని వాడు తొట్రిల్లుతాడు. ఫెయిల్ అవుతాడు. దెబ్బతింటాడు. మళ్ళీ ఎప్పటికి కోలుకోనంతగా దెబ్బతింటాడు. వార్న్ చేస్తున్నాడు. మీరు మీకెదురయ్యే మీకెదురయ్యే శ్రమలు, బాధలను చూసి మీరు నిరాశపడొద్దు. మీరు ఎవరిని రక్షకుడిగా ఆశ్రయించారో, ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోండి. ఆయన మూలరాయి. ఆయన మూలరాయి. ముఖ్యమైన ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయి. ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపడడు. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. లోకం ఎలాగూ విసర్జించేసింది. లోకానికి ఎలాగీ నచ్చడు కాబట్టి, లోకానికి ఎలాగీ ఈయన గురించిన కన్సర్న్ లేదు. బట్ మనకాయన అమూల్యమైన వాడు. మనకాయన చాలా చాలా అమూల్యమైన వాడు. ఆయనను ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని మీరు అనుకోకపోతే ఎట్లా? వాక్యంలో ఎదగాలనుకుంటున్నప్పుడు, ఇంకా ప్రభువుని తెలుసుకోవాలని అనుకోవద్దా? ఏ ప్రభువునైతే మీరు ఆశ్రయించారో, ఆ ప్రభువు గురించి ఇంకా తెలుసుకోవాలని అనుకోవద్దా? ఆ మధ్య నన్నెవరో అడుగుతున్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న బోలెడన్ని డిస్కషన్‌లు ట్రినిటీ గురించినవన్నీ చర్చలు జరుగుతా ఉంటే, సాధారణంగా అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మేము ట్రినిటీ గురించి అంతగా తెలుసుకోకపోతే ఏమన్నా నష్టమా అంటున్నారు. అంటే పాయింట్ తెలుసుకోవటం నష్టమా, ఇష్టమా అని కాదు. అసలు నీకెందుకు ఇంట్రెస్ట్ ఉండదు? నీకెందుకు ఇంట్రెస్ట్ ఉండదు? నేను ఆరాధించే దేవుడు ఎటువంటి వాడో తెలుసుకుందామని ఆసక్తి నీకు లేదంటే ఏమనాలి? మీరు ఎవరిని దగ్గరికొచ్చారు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన గురించి నేను బాగా తెలుసుకోవాలని ఆసక్తి ఎందుకు రాదు? నేను థియాలజీలో లోతులకెళ్ళిపోయి జుట్లు పీక్కోమని చెప్పట్లేదు. కానీ ప్రభువును తెలుసుకోవాలనే ఆశ ఏమైంది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనందరికీ తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 7, 8 వచనాలు. 8 చదువుతున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నాకు కావాలి అంటున్నాడు. నా ప్రభువును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం. ఐ వాంట్ టు నో అబౌట్ మై లార్డ్. విజ్డమ్ వద్దంటే కుదరదు. విజ్డమ్ అవసరం. మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఏమి తెలియపోతే ఎట్లా? నా ప్రభు ఎవరు? నా ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన ఎటువంటి వాడు? ఇప్పుడు బయట ఎందుకు ఒక దుమారం, ఎందుకు కన్‌ఫ్యూజన్ వచ్చింది అనంటే, ఆ ప్రభు ఎటువంటి వాడో అర్థం కాకే.
ఓకే. పెద్ద పెద్ద థియాలజియన్స్ అంత తెలియపోవచ్చు. కనీసం తెలియకపోతే ఎట్లా? కనీసం తెలియకపోతే ఎట్లా? గుర్తుపట్టలేనంతగా అమాయకత్వం అవసరమా? మోసపోతాం గదా! అబద్ధ బోధనను గుర్తుపట్టేంత జ్ఞానం లేకపోతే ఎలా? అది అవసరం కదా! బైబిల్ చెప్తున్న మాట కదా! కాబట్టి మీరు ఎవరిని సమీపించారో తెలుసుకోండి. ఆయన మీకు అమూల్యమైన వాడు. లోకం అయితే ఎలాగూ ఆయనకి తగిలి అడ్డుబండ తగిలి వాళ్ళు ఎలాగో దెబ్బతింటారు. మీరు దాని మీదే కట్టబడాలి. మీరు ఆ కార్నర్ స్టోన్ మీదే కట్టబడాలి. ఆ మూలరాయి మీదే కట్టబడాలి. సో, ఆ కట్టబడే క్రమంలో ఇప్పుడు ఒక ఇమేజ్ వాడుతున్నాడు. ఏమనంటున్నాడంటే, 5వ వచనం. మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. భౌతికమైన దేవాలయాన్ని ఎలా కడతారో మీకు ఐడియా ఉంది కదా! నౌ ఇమాజిన్ ఎ స్పిరిచ్యువల్ టెంపుల్. ఈ యేసుక్రీస్తు అనే ఈ బండరాయి మీద, ఈ పునాది రాయి మీద, ఈ మూల రాయి మీద మీరు ఒక న్యూ టెంపుల్‌గా కట్టబడుతున్నారు. ఈ టెంపుల్‌లో కార్నర్ స్టోన్ యేసుక్రీస్తు వారు, ఇతర రాళ్ళు మనమే. సజీవమైన రాళ్ళుగా మనం కట్టబడుతున్నాం. ఒక్కొక్క విశ్వాసిని ఒకళ్ళనొకళ్ళు పక్కన పెట్టి, ఒకళ్ళ మీద ఒకళ్ళని పెట్టి వి ఆల్ టుగెదర్ బికమ్ ఎ న్యూ స్పిరిచ్యువల్ టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్‌లో మనమే యాజకులం. చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఇమేజ్. మూలరాయిని యేసుక్రీస్తుని ఆధారం చేసుకొని మనల్ని సజీవమైన రాళ్ళుగా అమర్చుకుంటూ ఒక స్పిరిచ్యువల్ టెంపుల్‌ని దేవుడు నిర్మిస్తున్నాడు. ఈ కొత్త న్యూ స్పిరిచ్యువల్ టెంపుల్‌లో మనమే యాజకులం. మనమే రాళ్ళు, మనమే యాజకులు. సజీవమైన రాళ్ళుగా కట్టబడుతున్న మనమే. ఆత్మ సంబంధమైన బలులు అర్పించేది మనమే. పరిశుద్ధ యాజకులు మనమే. ఇంకా పైన ఇంకో మాట కూడా అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా త్రూ క్రైస్ట్. ఇక్కడ పాత నిబంధనలో లాగా బలులర్పిస్తామా? బలులేం అర్పించం. మనం నిజంగా పాత నిబంధనలో యాజకుల్లాగా ప్రవర్తిస్తామా? ప్రవర్తించం. బట్ మనందరం యాజకుల్లానే ఉంటాం. ఇక్కడ చేసే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, వి ఆఫర్ అవర్ సెల్వ్స్. వి ఆఫర్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం ఆయనకి అర్పించుకుంటూ ఉంటాం. పరిశుద్ధ యాజకులుగా ఉంటాం గదా! పాత నిబంధనలాగా ఎవరి కోసం మనం బలియాగం చేసి, ఎవరి కోసం విజ్ఞాపన చేసి అంటే మధ్యవర్తిత్వం చేసేలాగా మనమేం ఉండం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేయాల్సినంతా చేసేసాడు. మనం ఏం చేస్తామంటే, యేసుక్రీస్తు వారు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకుంటూ ఉంటాం. ఇదే అర్థాన్ని రోమాపత్రిక 12వ అధ్యాయంలో పౌలు భక్తుడు స్పష్టం చేశాడు. సజీవ యాగంగా మనల్ని మనమే ఎవ్రీ డే వి ఆఫర్ అవర్ సెల్వ్స్ టు క్రైస్ట్. మీ మీ ఎంటైర్ పర్సన్‌ని, మీ హృదయాల్ని, మీ శరీరాల్ని, మీ సమస్తాన్ని దేవునికి సజీవ యాగంగా అర్పించండి. సో, వి ఆఫర్ అవర్ సెల్వ్స్ అంటే దేవునికి మనం లోబడుతూ ఉంటాం. ఇట్స్ ఎవ్రీ డే ప్రాసెస్. ఎందుకు ఇది చెప్తున్నాడు? మీరు వాక్యాన్ని బాగా అపేక్షించండి. ఎదగాలి అని కోరుకోండి. ఆ కోరుకునే క్రమంలో మీరు ఇంకా ఇంకా దేవునికి సరెండర్ అవ్వండి. ఎందుకంటే మీరు ఎవరి దగ్గరికొచ్చారో మీకు అర్థమవుతా ఉంటే, ఆ ఒబీడియన్స్ ఇంకా పెరుగుతా ఉంటది. ఎవరితో కలిసి మనం మన జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నామో, ఆ ప్రభువుకు మనం మరింత లోబడే వారిగా ఉంటాం. కాబట్టి 8వ వచనం అంటున్నాడు, ఎవరు అంటే వాక్యానికి ఎవరు విధేయులవుతారో వాళ్ళు సస్టైన్ అవుతారు. వాక్యానికి ఎవరు అవిధేయులవుతారో వాళ్ళు తొట్రుపడతారు. సో సింపుల్. వాక్యానికి ఎవరు విధేయులవుతారో వాళ్ళు నిలబడతారు. వాక్యానికి ఎవరు అవిధేయులవుతారో వాళ్ళు తొట్రిల్లుచున్నారు. 9వ వచనం ఇంకొక మాట అంటున్నాడు. నాట్ ఓన్లీ యూ గ్రో, నాట్ ఓన్లీ యూ సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్, బట్ ఆల్సో యూ సర్వ్ ద లార్డ్. పరిచర్య కూడా చేస్తారు మీరు. దేవునికి
సాధనాలుగా మీరు వాడబడాలి అని చెప్తున్నాడు. 9వ వచనం. ఎవరు మిమ్మల్ని పిలిచారు? అవి మనకు తెలియాలట. 9వ వచనం. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం. సో, ఆ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి. ఆ దేవుడు ఎటువంటి వాడో, ఆయన గుణాతిశయాలేంటో నేను మళ్ళీ బయట ప్రచురం చేయాలి. అది నేను తెలుసుకోకపోతే నేనెలా ప్రకటిస్తాను? మీ దేవుడు ఇలా అంట గదా! అనంటే, ఏమో మరి అలా అంటున్నారు మరి నాకు తెలీదంటే ఇంకెలా నీతో ఏంటి ఉపయోగం? సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ విల్ ఆఫెన్ కాల్ మీ. అరే! మావాడేదో క్వెషన్ అడిగాడు దానికి ఆన్సర్ చెప్పరా అంటాడు. అరే! నువ్వు చెప్పరా అంటే, నాకు తెలీదు గానీ నువ్వు చెప్పు. క్రిస్టియనే కానీ జీరో నాలెడ్జ్. మన ప్రభువు ఎటువంటి వాడో మనకు తెలియకపోతే, మన ప్రభువు గురించి బయట వాళ్ళకి ఏం చెప్తాం? మిమ్మల్ని పిలిచిన వానికి గుణాతిశయాలు ప్రచురించండి. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురించండి. నాకు బాగా నచ్చిన ఒక ఎగ్జాంపుల్ ఉంది. పర్సిక్యూషన్ స్టోరీస్‌లో చాలా సార్లు షేర్ చేసుకుంటా ఉంటాను. మేబీ ఆహ్, క్రిసోస్టమ్ ఏమో నాకు ఆయన పేరు ఎగ్జాక్ట్‌గా తెలీదు. అంటే సమ్‌టైమ్స్ ఐ మే కన్‌ఫ్యూజ్. చాలా వయసులో ఉన్నాయన. విశ్వాసాన్ని విడిచిపెట్టేసేయి, నీకు ప్రాణభిక్ష పెడతాము నాకు ఆ రాణి అందట. ఆ రాణి అందట. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టేసేయి, నీకు ప్రాణభిక్ష పెడతాను. అప్పుడు ఆ భక్తుడు అన్నాడట, అమ్మా నా వయసు 80 దాటింది. 80 ఏళ్లుగా నా ఊహ తెలిసి యేసుక్రీస్తు నాకు ఏ చిన్న ద్రోహం చేయలేదు. హౌ కెన్ ఐ లీవ్ హిమ్ నౌ? 80 ఏళ్లుగా ఆయన నాకు ఏ ద్రోహం చేయలేదు కదా! ఇప్పుడు నన్ను ఆయన్నొదిలేసి ఆయనకు ద్రోహం చేయమని ఎలా అడుగుతున్నారు? ఐ కెనాట్ డూ థిస్. నేను చావనన్నా చస్తాను గాని, ఆయనను విడిచిపెట్టే పని చేయను. ఆయన గుణాతిశయాలు 80 ఏళ్లుగా ఆయన నాకు కృపనే చూపించాడు, ప్రేమను చూపించాడు గాని, నాకాయన ఎటువంటి ద్రోహం చేయలేదు. తన విశ్వాసాన్ని విడిచిపెట్టనని చెప్పేటప్పుడు గూడా, తన ప్రభువును ఘనపరిచే ఆ ఔన్నత్యం చూడండి. ఆయన నాకేనాడు ఒక ద్రోహం చేయలేదు మహారాణి. నేనాయనెలా విడిచిపెడతాను? ఐ నెవర్. ఆయన గుణాతిశయాలు మీకు తెలియకపోతే ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఆయన ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు, ఆ ప్రేమను అనుభవించినోడిలాగా మాట్లాడకపోతే నిన్నెవడు నమ్ముతాడు? ఆ కృప గురించి నువ్వు మాట్లాడేటప్పుడు, ఆ కృపను అనుభవించినోడిలాగా కడుపులో ఉండి నువ్వది చెప్పకపోతే హూ విల్ ట్రస్ట్ యూ? హూ విల్ ట్రస్ట్ యూ? మా చిన్నప్పుడు విన్నాను ఒక ఒక విచిత్రమైన స్టోరీ. మేబీ ఒకప్పుడు చరిత్రలో అది జరిగేదేమో. ఒక చర్చ్‌కి ఒక చర్చ్‌కి పాస్టర్‌గా అప్లై చేసుకున్నారట కొంతమంది వ్యక్తులు. ఒకాయన్ని సెలెక్ట్ అయ్యాడు. ఒకాయన సెలెక్ట్ అవ్వలేదు. ఒకాయన చాలా బాగా వాక్యం చెప్పాడట. సువార్త చెప్పాడట. ఒక ఫ్యూ మినిట్స్ 15 మినిట్స్ గాస్పెల్ చెప్పండి అన్నారట సంఘ కమిటీ వాళ్ళు. సో, చెప్పారు. లాస్ట్‌కి ఇద్దరొచ్చారు. ఇద్దరిలో ఒకాయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకాయన డిసప్పాయింటెడ్. నేను చెప్పాను కదా! నన్నెందుకు తీసుకోలేదు? ఐ డిడ్ మై బెస్ట్. అతనెందుకు తీసుకున్నారు? అప్పుడు ఆ సంఘ పెద్దలన్నారట, "నువ్వు చెప్పావు. కానీ అతను చెప్తున్నప్పుడు అతని కళ్ళు చెమర్చాయి" అన్నారట. నాకు చిన్నప్పుడు నేను దేవుడిని కొత్తలో ఇట్టాంటి చదువుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఎలా 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 ఫైండ్ ఔట్ చేస్తారు అని. బట్ నౌ ఐ కెన్ సే సమ్ ప్రీచర్స్ వెన్ దే ప్రీచ్ విత్ ఆల్ దేర్ టియర్స్. పొడి కళ్ళతో సువార్త చెప్పేవాళ్ళు, తడి కళ్ళతో సువార్త చెప్పేవాళ్ళు. యూ కెన్ నో ద డిఫరెన్స్. ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయాలంటే ఆయన నీకు తెలియపోతే ఎట్లా? నాకు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించిన ట్రూత్ ఏంటంటే ఈరోజు ఈ ప్యాసేజ్‌లో
శ్రమల్లో నలిగిపోతున్న వాళ్ళకి మీరేం సలహా ఇస్తారు అంటే, ఎవరికీ నచ్చని ఒక సలహా పేతురిస్తున్నాడు. మీరు బాగా స్ట్రగుల్ అవుతున్నారా? యూ గ్రో ఇన్ ద లార్డ్. యూ గ్రో ఇన్ ద లార్డ్. యూ గ్రో ఇన్ స్క్రిప్చర్స్. మీ ప్రవర్తన చూసుకోండి. మీ విశ్వాసంలో ఎదగండి. వాక్యాన్ని బాగా నేర్చుకోండి. ఎంతగా అంటే ఆయన గుణాతిశయాలను ప్రచురించే అంత. చీకట్లో నుంచి పిలిచాడు ఆయన మిమ్మల్ని. ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. 10వ వచనం. ఒకప్పుడు మీరు ప్రజగా ఉండలేదు. కానీ ఇప్పుడు దేవుని ప్రజలు. ఒకప్పుడు కనికరింపబడలేదు. ఇప్పుడు కనికరింపబడ్డారు. ఇప్పుడు మీరే ప్రీస్ట్స్. మీరే ఏర్పరచబడిన వాళ్ళు. మీరే సజీవమైన రాళ్ళు. ఇంకొంచెం కింద 9వ వచనం అదే మాట అంటున్నాడు. ఏర్పరచబడిన వంశం మీరు. రాజులైన యాజక సమూహం. పరిశుద్ధ జనము. దేవుని సొత్తైన ప్రజలు. నౌ యూ బిలాంగ్ టు గాడ్. ఇశ్రాయేలు ప్రజల్ని ఏ పదాలతో అయితే పాత నిబంధనలో వర్ణించడం జరిగిందో, ఏ టైటిల్స్ పెట్టుకొని వాళ్ళు అతిశయించారో, ఆ పదాలన్నీ యేసుక్రీస్తు వారి ద్వారా ఇప్పుడు విశ్వాసులకు వర్తిస్తున్నాయి. ఇక పాత నిబంధన కొలమానాలు లేవు మనకి. యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ దే ఆర్ కింగ్స్, దే ఆర్ ప్రీస్ట్స్. 2 పదాలు వాడేశారు. రాజులైన యాజక సమూహం. ఏర్పరచబడిన వంశాలు, పరిశుద్ధమైన జనము, నేషన్. ఇశ్రాయేలు ఏర్పరచబడిన దేశం. ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రత్యేకమైన దేశం. అబ్రహాము పిలువబడ్డాడు. అబ్రహాం సంతానం స్పెషల్ వంశం. వాళ్ళకి అవున్నాయి, వీళ్ళకి ఇవున్నాయి. అదో స్పెషల్ జాతి, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, పరిశుద్ధ జనం. వాళ్ళలో రాజరికం ఒకటి ఉంది, ఏర్పరచబడిన రాజులు. వాళ్ళలో ప్రవక్తలు ఉన్నారు, ఏర్పరచబడిన వాళ్ళు. వాళ్ళలో యాజకత్వం ఉంది, ఏర్పరచబడిన వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కలిపి చెప్పేస్తున్నాడు. నౌ వేర్ ఆల్ దీస్ థింగ్స్. అవన్నీ మనమే ఇప్పుడు. యేసుక్రీస్తు తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలందరినీ ఒక దేవాలయంలా మాకు దేవాలయం ఉందని ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడుతున్నారా? మనమే దేవాలయం అంటున్నాడు యేసుక్రీస్తు వారు. మాదో స్పెషల్ దేశం అని అంటున్నాడా? మీరే ఒక జనులు. ద చర్చ్ ఈస్ ఎ స్పెషల్ నేషన్. మీరు విలువ పెట్టి కొనబడిన ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలు. ఈ పదాలు చూడండి. మనమే ఏర్పరచబడిన వంశం. మనమే రాజులైన యాజక సమూహం. మనమే పరిశుద్ధ జనం. దేవుని సొత్తైన ప్రజలు. కాబట్టి పాత నిబంధన టైటిల్స్‌తో మనకి పని లేదు. ఈ వచనాలు ఎదురు పెట్టుకోండి. పాత నిబంధనలో యాజకులు, కొత్త నిబంధనలో పాస్టర్లు అనొద్దు. All the believers are priests. All the believers are kings. All the believers are God's chosen people. ఎక్కువ తక్కువలేమి లేవు. అందరూ ఒకటే. ఈ కట్టబడుతున్న ఈ కట్టడంలో మనమందరము సమానమైన సజీవమైన రాళ్ళు. ఒకే ఒక్క మూలకు తలరాయి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈ సజీవమైన రాళ్లకు, ఈ మూలకు తలరాయికి మధ్యలో మళ్ళీ స్పెషల్ రాళ్ళేమి లేవు, వయాలేమి లేవు. ఈ ప్రజలకు ఆ దేవుడికి మధ్యలో మేము అనుసంధానం చేస్తామనే వాళ్ళు ఎవరు లేరు. ఫౌండేషన్ ఈజ్ క్రైస్ట్ అండ్ వీఆర్ ఆల్ బిల్డింగ్ ఆన్ హిమ్. ఆయన మీద మనం కట్టబడుతున్నాం. సంఘ కాపరి శిరస్సు కాదు, క్రీస్తు శిరస్సు. మరి సంఘ కాపరి ఎవరు? సంఘ కాపరి సంఘ సభ్యులతో పాటు కట్టబడుతున్న ఒక సజీవమైన రాయి మాత్రమే. ఆయనకు ఆ బాధ్యత ఇచ్చారు, ఆ బాధ్యత చేస్తాడు. ఇట్ డజంట్ మీన్ హీఈస్ అబౌవ్ ద బిలీవర్స్. విశ్వాసులోంచి ఆయనకు ఒక బాధ్యత అప్పచెప్పారు. అంతే తప్ప ఆయన శిరస్సు అంటే ఎట్లా? ఆయన యాజకుడు అంటే ఎట్లా? ఆయన ఏర్పరచబడిన వాడు అంటే ఎట్లా? ప్రతి విశ్వాసి ఏర్పరచబడిన వాడే. ప్రతి విశ్వాసి రక్షించబడిన వాడే. ప్రతి విశ్వాసి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోని పిలువబడిన వాడే. ప్రతి విశ్వాసి కనికరింపబడిన వాడే. ప్రతి విశ్వాసి విమోచింపబడిన వాడే.
నో హైరార్కీస్. యేసుక్రీస్తు అనే ఆయన కింద మనందరం సరెండర్ అవుతున్నాం. మనం సమర్పించుకుంటున్నాము. సో, ఐల్ స్టాప్ హియర్. మీరు ఎవరి దగ్గరికొచ్చారో, ఎవరిని ప్రభుగా స్వీకరించారో, ఆయన ఒక స్పెషల్ రాక్ అని గుర్తుపెట్టుకోండి. ఆయనందు విశ్వాసం ఉంచిన వాళ్ళు తమ జీవితాల్ని, తమ ఎంటైర్ స్పిరిచువల్ లైఫ్స్‌ని ఆ రాక్ మీద కట్టుకున్నప్పుడు వాళ్ళంత సేఫ్‌గా ఎవరు ఉండరు. ఆ రాక్‌ని వద్దనుకున్న వాళ్ళు అంతే ప్రమాదంలో ఉన్నారు. రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. అప్పుడు వాళ్ళకి, ఇప్పుడు మనకి ఎవరికైనా సరే ఈ బండ మీద కట్టబడితేనే ఆ జీవితాలు సేఫ్‌గా ఉంటాయి. ఈ బండ మీద కట్టబడటం అంటే అర్థం ఆయన గురించి తెలుసుకోవటమే. ఆ వాక్యాన్ని అపేక్షించటమే. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తం దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. వెలపెట్టి కొనుక్కున్నాడు. వి ఆల్ హావ్ ఎ మినిస్ట్రీ మై డియర్ ఫ్రెండ్స్. మనందరికీ పనుంది. ఒక్కళ్ళకే కాదు. ఫుల్ టైమ్ వచ్చినోళ్ళకి ఉంది. మిగతా వాళ్ళు ఖాళీగా ఉద్యోగాలు చేసుకోవచ్చు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఉద్యోగం మన వ్యక్తిగత సర్వైవల్ కోసం, మన ఉపాధి కోసం. మినిస్ట్రీ దేవుని పని కోసం. మనమందరం దేవుని పని చేస్తాం. మన ఉద్యోగాలు వేరు వేరు ఉద్యోగాలవ్వచ్చు. ఉద్యోగాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫుల్ టైమ్ ఉండొచ్చు, పార్ట్ టైమ్ ఉండొచ్చు, వ్యాపారాలవ్వచ్చు, సైడ్ బిజినెస్‌లవ్వచ్చు. మీరేం చేస్తారో అయి నాకనవసరం. బట్ వి ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ మిషన్ కాల్డ్ గ్రేట్ కమిషన్. సువార్త పనిలో ఉన్నాం మనందరం. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే పనిలో ఉండాలి మనందరం. నా జీవనోపాధి కోసం నేను ఉద్యోగం చేసుకుంటాను. అది నా వ్యక్తిగతం. ఈ పని చేసుకుంటూ నేను దేవుడి పని ఏం చేయగలనని ఆలోచించటం నా నైతిక బాధ్యత. కొంతమంది ఫుల్ టైమ్ చేస్తారు. కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటారు. పిచ్చి మాట. మేము ఉద్యోగాలు చేసుకుంటాం బ్రదర్. మాకు సేవకు టైం లేదు అంటే నువ్వు సిగ్గుపడాలి ఆ మాట అన్నందుకు. షేమ్ ఆన్ దోస్ పీపుల్ who give the excuse of their jobs to serve the Lord. దేవుని పని చేయటానికి నాకు ఖాళీ లేదు, ఉద్యోగం చేస్తున్నాను అంటే వాళ్ళు సిగ్గుపడాలి. వాళ్ళు సిగ్గుపడాలి. ఉన్నంతలో ఒక పని చేసుకుంటూ, దేవుని పని చేసుకుంటూ, దేవుడిచ్చిన ఉద్యోగం చేసుకుంటూ, పని చేయటం సాధ్యమని ఎంటైర్ బైబిల్ చెప్తుంది. సంఘ చరిత్ర చెప్తుంది. అనేక మంది జీవితాలు చెప్తున్నాయి. సో లెట్ మీ క్లోజ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. మనకు 3 బాధ్యతలున్నాయి. ఒకటి విశ్వాసంలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి. మనం ఏ ప్రభువుని అంగీకరించామో ఆ ప్రభు గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి. ఎంతగా తెలుసుకోవాలంటే ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే అంతగా మనం నేర్చుకోవాలి. దట్స్ హౌ వి గ్రో ఇన్ అవర్ ఫెయిత్ ఇన్ అవర్ డెస్పరేట్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్. విపరీతమైన శ్రమల్లో నలుగుతున్న వారు చేయాల్సిన పని ఏంటంటే ఎదగండి, నేర్చుకోండి, స్థిరంగా అవ్వండి, బలపడండి, మళ్ళీ దేవుని పని చేయండి. నో ఎక్స్‌క్యూజ్, నో అదర్ ఆప్షన్, నో అదర్ గో. థాంక్ యూ. ఓవర్ టు అనిల్.